ఆ రోజున కానాన్లో ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళందరూ గందరగోళం అయిపోతే యేసు తల్లి వెళ్ళి చెప్పింది కదా, ఏమని? ఒక్కసారి అదిగో ఆ ద్రాక్షారసం అయిపోయిందయ్యా, మన పెళ్లివారు మన బంధువులంటే, అమ్మా నేను చేస్తాలో వెళ్ళు, నాకు ఇంకా సమయం రాలేదు, నాతో నీకేం పని పంపించాడు. పంపిన తర్వాత నెమ్మదిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా? ఆ బావిలో నీళ్ళు తెచ్చి బాన్లో పోయమన్నాడు. పోసిన తర్వాత అవే తీసుకెళ్ళి వడ్డం చేయమన్నాడు. వీళ్ళు ఒక మొదట ఏమిటంటే ద్రాక్షారసం అయిపోయింది, అంటే మాధుర్యం అయిపోయింది. ఇక ముఖాలు మాడిపోయాయి, చరిత్ర తిరగబడిపోయింది. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? అక్కడున్న పరిచారకులతో పనిచేయించాడు. ఒకవేళ ఆయన చెయ్యాలనుకోండి, ఇంట్లో పెళ్ళి వాళ్ళది, వాళ్ళ బంధువులు ఉన్నారుగా, అయ్యా మీకు సంబంధించిన బంధువులు ఎంతమంది ఉన్నారు ఒకసారి రమ్మను అని పిలిస్తే, వాళ్ళకి ఆ పని అప్పగిస్తే వాళ్ళు వెళ్ళి ద్రాక్షారసం నీళ్లు తీసుకొచ్చి ద్రాక్షారసం కోసం ఇందులో పోసేవాళ్ళు. కానీ నా దేవుడు వాళ్ళకి అప్పగించరా. మీరు బాగా ఎప్పుడూ గమనించండి, అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? ఆయన అంటి పట్టుకుని పరిచారకులుగా ఎవరు ఉంటారో వాళ్ళ జీవితంలో మొదలవుతాయి. ఆ ఇంటి వాళ్ళు వచ్చినా పని జరగదు. నేను మరలా చెప్పగలను, యేసుతో పరిచారకుడిగా ఉంటావా? యేసుతో దూర బంధువులాగా ఉంటావా? బంధువులు తాగడానికి మనకి వచ్చారు, ఈ పరిచారకులు దేవుణ్ణి వెంబడించిన హత్తుకుని జీవించారే, వాళ్ళు మధురమైన ద్రాక్షారసన పంచడానికి సరిపోయారు. ఈ సంవత్సరం నీ జీవితంలో లేదు అనుకున్న చోట ఇంకా మిగిలేటట్టు చేయబోతా ఉన్నాడు. అన్నిటికంటే అయిపోయింది అనుకుంటే మాధుర్యం మొదలు పెడతాడు. ఎవరికి? ఆయన పరిచారకులు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో నడిచిన వారు. నీ ఇంట్లో అద్భుతం జరగాలి అంటే యేసు దూరంగా ఉండే వ్యక్తివి కాదు, కానీ యేసు చేతిలో పెంచబడిన పరిచారకుడిగా మారాలి. ఎప్పుడైతే నువ్వు అంత సన్నిహితుడిగా ఉంటావో, వాళ్ళకే చెప్పాడుగా, ఈ బాణాలు గడగండి, అవి నిలబెట్టండి, ఆ నీళ్లు తీసుకొచ్చి ఇందులో పొయ్యండి. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిహితుడిగా ఉంటావో మాధుర్యం కనబడతాడు. ఆయన నన్ను రాతి బాణలు కడిగి తిప్పి పెట్టమంటాడా? నేను ఇప్పుడు ఎట్లా కనపడుతున్నా? నీకు ఎట్లా కనపడుతున్నా? మేము ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చి పోసి ఈ బావిలో నీళ్ళు తీసుకెళ్ళి వడ్డం చేయాలా? ఎట్లా కనపడుతున్నాం? ఇది మన స్లోగను, ఇది మన బడి. కానీ వాళ్ళెవరో తెలుసా? యేసుతో జీవిస్తున్న వాళ్ళెవరో తెలుసా? యేసుని హత్తుకుని పరిచారకులా సమర్పించుకున్న వాళ్ళు. నువ్వెప్పుడైతే దేవుని చేతిలో వాడబడే పాత్రగా మారటానికి అంత సన్నిహితంగా అవుతావో అప్పుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడు నీ ద్వారా కార్యాలు జరిగేస్తాడు. అప్పుడు నీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది. నువ్వు కానీ దేవుని సందులో విధేయత చూపగలిగితే నిన్ను బట్టి నీ ఇల్లు మాధుర్యంగా మారబోతుంది. నిన్ను బట్టి నీ పిల్లల జీవితం ఆశీర్వదించబడబోతుంది. నీకు ఇంకా మిగిలేటట్టుగా ప్రభు చేయగలుగుతాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా మాట్లాడుతుండగా ఆయన నీ ముందర నడవబోతున్నాడు.